గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం సృష్టిఖండం 7వ భాగం. పితృవంశాను చరిత్ర. భీష్ముడు ఇలా పలికెను: పూజ్యుడా, పితరుల వంశం గురించి వినగోరెదను. ముఖ్యముగా రవిశార్ధదేవుడైన సోముని గురించి విశేషముగా వినగోరుచున్నాను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: ఉత్తమమైన పితృవంశం గురించి వివరించెదను. స్వర్గంలో 7 రకములైన పితృదేవతలు కలరు. వారిలో దేహం లేనివారు 3 రకములు, తేజోవంతమైన దేహం కలవారు 4 రకములు. దేహం లేని పితృగణాలు విరాజ ప్రజాపతికి చెందినవారు. వారిని వైరాజులని అందురు. యోగభ్రష్టులైన వారు సనాతన లోకములను పొందుదురు. బ్రహ్మకు పగులు పూర్తి అయిన పిదప వారు బ్రహ్మవాదులై వేదమును చెప్పు గురువుల వలె జన్మింతురు. వారు పూర్వము నేర్చినవన్నీ స్మరణకు వచ్చును. మరియు ఉత్తమమైన సాంఖ్య యోగము కూడా పొందుదురు, అనగా జ్ఞాపకము వచ్చును. తిరిగి యోగముతో పునర్జన్మ లేని సిద్ధిని పొందెదరు. అందుకే శార్థమును పెట్టు దాతలు యోగులకే దానమివ్వవలెను. వీరి మానసిక పుత్రిక హిమవంతుని భార్య అయిన మేన. ఆమె పుత్రుడు మైనాకుడు. మైనాకుని పుత్రుడు క్రౌంచుడు. 4వ ద్వీపమైన క్రౌంచ ద్వీపమును నిలకడగా ఉంచినవాడు. మేనకు యోగశక్తి సంపన్నులైన 3 పుత్రికలు జన్మించిరి. వారి పేర్లు ఉమా, ఏకపర్ణ మరియు పర్ణ. వీరు తీవ్ర వ్రత పరాయణులు, తపోధికులైన ఈ 3 పుత్రికలలో ఉమను రుద్రునికి, ఏకపర్ణను భృగువునకు, పర్ణను జైగీషవ్యస్సునకు ఇచ్చి హిమవంతుడు వివాహము చేసెను. ఇక పితృలోకములో సంగీతమును గురించి చెప్పెదను విను. మారీచుని పుత్రులు నివసించే సోమపథమును లోకము ఒకటి ఉన్నది. పితృదేవతలు అక్కడ నివసించుచున్నారు. దేవతలు వారిని గౌరవింతురు. అగ్నిశ్వాత్త అను యజ్ఞములు ఎక్కడ జరుగునో వీరు అక్కడ వసింతురు. వీరికి మంచి రూపము గల అచ్చోదని అను పుత్రిక కలదు. పూర్వము పితృదేవతలు అచ్చోదని అను సరస్సును కూడా అక్కడ నిర్మించిరి. అచ్చోద 1000 దివ్య సంవత్సరముల కాలం తపస్సు చేసినది. మన్మదాకారులు, బలశాలురు, దివ్య రూపము ధరించినవారు, దివ్యగంధ మాలాది ధరులు అయిన పితరులు ఆమె తపమునకు మెచ్చి వరమును ఇచ్చేవారే కానీ ఆమె కామ వివసి అయి వారి మధ్యలోనున్న అమావసు అనువానితో సంగమము కోరెను. ఈ విధముగా ఆమె యోగభ్రష్టురాలై వ్యభిచార దోషము వలన భూమిని తాకని ఆమె భూతలమునకు జారిపోయినది. ధీరుడైన అమావసుడు ఆమె సంగమమును ఎన్నడూ కోరలేదు. ధైర్యముతో అమావాస్యని సమీపించినందువలన అమావాస్య అను పేరు ఆమెకు సార్థకమైనది. ఆమె పితృదేవతలకు ప్రియమైనది కావున అమావాస్య నాడు చేయు దానములకు అక్షయ ఫలము లభించును. తాను చేసిన తపస్సు నశించినందున అచ్చోద తలవంచుకొని దీనురాలై తనకు తిరిగి సమృద్ధిని ప్రసాదించమని పితరులను ప్రార్థించెను. ఆమె సిగ్గుతో తలవంచుకొని నిల్చున్న ఆమెను చూసి రాబోయే దేవకార్యమును ఆలోచించి ఆమె యందు అనుగ్రహముతో శుభవాక్కులిలా పలికిరి: ఓ వరవర్ణిని, దివ్య శరీరముతో చేసిన కర్మలకు ఫలమును దివ్య శరీరముతోనే అనుభవించవలెను. మానవ దేహంతో చేసిన కర్మలకు ఫలమును మరణించిన వెంటనే లభించును. అందువలన రాబోయే 28వ ద్వాపర యుగములో నీవు మీనగర్భంలో పుట్టెదవు. పితరుల ఎడల నీ నడవడి సరిగా లేకపోవడం వలన నీవు నీచవంశంలో జన్మించెదవు. అప్పుడు నీవు వసురాజునకు పుత్రికవు అగుదువు. కన్యగా నున్నప్పుడే అసాధ్యమైన దేవలోకమును పొందుదువు. పరాశరుని వీర్యము వలన ఒక కుమారుని పొందెదవు. బదరీ వృక్షములతో నిండిన ఒక ద్వీపములో ఆ కుమారుడు నీకు పుడతాడు. కాబట్టి అతనిని బాదరాయణుడు అందురు. నీ పుత్రుడు ఒక్కటిగానున్న వేదములను వివిధ భాగములుగా విభజించును. కాబట్టి అతనికి వ్యాసుడు అను పేరు సార్థకమగును.
పౌరవంశములో శంతనునకు నీవు భార్యవై చిత్రాంగదుడు విచిత్రవీరుడు అను 2 పుత్రులను పొందెదవు. పిదప పౌష్ఠపది మరియు అష్టకాలుగా నీవు పితృలోకములో పుట్టెదవు. ఇహలోకములో సత్యవతిగా, పితృలోకములో అష్టాకగా ఉండెదవు. ఆయురారోగ్య ప్రదాయనివై సర్వకామ ఫలములను ప్రసాదించు దానవై అయ్యెదవు. పరలోకములో సమస్త లోకములో శ్రేష్టమైన పుణ్యజలాలతో నిండిన అచ్చోదని నదివి అయ్యెదవు. ఈ విధముగా పలికి పితృగణాలు అంతర్ధానమైరి. ఆమె చేసిన పాపకర్మకు ఫలమును పొందెను. ఆ చరిత్రను నీకిదివరకే చెప్పాను. స్వర్గంలో మంచి వర్చస్సు గల విభ్రాజులను లోకములు ఉన్నవి. ఆ లోకములో వర్షసదలోను సువ్రతులైన పితృదేవతలున్నారు. ఇక్కడ వేల కొలది విమానములున్నవి. సంకల్ప మాత్రమున కావలసిన ఫలములను ప్రసాదించే వృక్షములు అనేకములున్నవి. అక్కడున్న అభ్యుదయ శాలలలో ఇహలోకములో శార్ధకార్యములు చేయువారు సుఖించెదరు. దానవులు, దేవతలు, గంధర్వులు, అప్సరస గణాలు, యక్షరాక్షస గణాలు వీరందరూ వారిని గౌరవిస్తారు. తపోయోగ బలాన్వితులైన పులస్తుని పుత్రులు 100 కొలది అక్కడ ఉన్నారు. వీరందరూ మహాత్ములు, మహానుభావులు, భక్తులకు అభయమును ఇచ్చువారు. వారి మానస పుత్రిక అయిన పివరి ప్రసిద్ధురాలు. యోగినియు యోగమాతయు అయిన పివరి ఉగ్ర తపము నాచరించెను. ఆమె తపస్సుకు భగవంతుడు ప్రసన్నుడై వరమును కోరుకొమ్మని చెప్పెను. ఓ స్వామి, నా తపస్సునకు నీవు ప్రసన్నుడవైనచో యోగవంతుడు, మంచి రూపమును గలవాడు, జితేంద్రియుడు అయిన భర్తను ప్రసాదించుమని కోరెను. అంతటా భగవంతుడు వ్యాసునికి సుకుడను పుత్రుడు జన్మించును. యోగాచార్యుడైన అతనికి సువ్రత అయిన నీవు భార్యవు కాగలవు. నీకు యోగిని అయిన కృత్తి అను పేరుగల పుత్రిక జన్మించును. ఆమెను పాంచాల దేశాధీశుడైన సాత్వతంతునకు ఇచ్చి వివాహము చేయవలేను. యోగ సిద్ధాంత పారంగతుడైన బ్రహ్మదత్తుడు ఆమెకు జన్మించును. అలాగే నీకు కృష్ణగౌరుడు, శంభుడు అను పుత్రులు కూడా కలుగుదురు. సర్వకామ సమృద్ధములైన విమానములయందు వారు విహరింతురు. క్రియాపూర్వకముగా శార్థము చేయువారు కూడా ఇలాగే సుఖించెదరు. శార్థము యథావిధిగా పెట్టిన భక్తులు గురించి ఏమి చెప్పవలేను. వీరికి గౌ అను మానస పుత్రిక కలదు. ఆమె స్వర్గములో విరాజిల్లును. ఈమె సుకన్య సాధ్యుల భార్య, కీర్తిమంతురాలు. సూర్యమండలములో మారీచ గర్భమును లోకములున్నవి. శార్థములు పొందు పితరులు అంగీరసుని పుత్రులున్న ఈ లోకములో ఉందురు. తీర్థములలో శార్థమును చేయు క్షత్రియోత్తములు ఈ లోకములకు వెళ్ళుదురు. వారు రాజులకు పితృదేవతలు, స్వర్గఫల ప్రదాతలు. వీరి మానసపుత్రిక యశోద. ఈమె అంశుమంతుని భార్య, పంచజనుని పెద్ద కోడలు, దిలీపునికి తల్లి, భగీరథునికి అమ్మమ్మ. కోరిన భోగములనిచ్చే కామదుఘ అను లోకమున్నది. సుస్వతులను పితరులను అక్కడ ఉందురు. ఆజ్యప అను లోకములు కర్ధమ ప్రజాపతి యొక్క లోకములు. పులుహుని అన్నవంశము వారందరూ ఉందురు. వైశ్యులు వారిని గౌరవించెదరు. శార్థము చేయు వైశ్యులు అందరూ అక్కడికి వెళ్ళి తమ తల్లులను, తండ్రులను, సహోదరులను, స్నేహితులను, బంధువులను, సంబంధీకులను, వేరే జన్మలలో సంబంధము కలవారిని, చూసిన వారిని, చూడని వారిని, వేల మందిని ఇక్కడ దర్శింతురు. ఈ పితృదేవతల మానస పుత్రి విరాజ. ఈమె నహూషుని భార్య, యయాతికి తల్లి. ఈమె బ్రహ్మలోకమునకు వెళ్ళి అష్టక అను పేరుతో ప్రసిద్ధురాలయ్యెను. ఈ విధముగా 3 పితృగణముల గురించి నీకు చెప్పాను. ఇక 4వ గణము గురించి చెప్పెదను. బ్రహ్మలోకము పైన సుమనస్సను లోకమున్నది. సోమపులను పితృదేవతలు ఈ లోకములో శాశ్వతముగా ఉందురు. వీరందరూ ధర్మానికి ప్రతిరూపులు. వీరు బ్రహ్మ కంటే పైవారు, ప్రళయాంతములో పుట్టినవారు.
యోగము ద్వారా బ్రహ్మత్వమును పొంది సృష్టిని చేయుదురు. ప్రస్తుతం వీరందరూ మానస సరస్సు వద్ద ఉన్నారు. పశ్చిమ సముద్రం వైపు ప్రవహించే నర్మదా నది వీరి పుత్రిక. సమస్త జీవులను నర్మదా పావనము చేయును. సృష్టి కాలంలో వీరే ప్రజా సృష్టి చేయువారు అని తెలుసుకొని భక్తితో శార్థమును చేయుదురు. వారి అనుగ్రహముతోనే యోగ సంతతి కలుగును. పితృదేవతల మొదటి సృష్టి యందు ఈ విధముగా శార్థము నిర్మితమైనది. స్వతాపూర్వకముగా స్తత అని చెప్పి ఇచ్చడి శార్థములు తర్పణల చేత పితృదేవతలు తృప్తులగుదురు. ఈ తర్పణలు వెండి పాత్రలో కానీ వెండి కలిసిన పాత్రలో కానీ సమర్పించవలేను. అలా చేసినప్పుడే వారు తృప్తులగుదురు. బుధులు అగ్ని ధృణి సోమపుని సదా తృప్తిపరచవలేను. పితృదేవతలకు అగ్నిలో హోమము చేయవలేను. అగ్ని లేనప్పుడు విప్రుని అరచేతి ఎందును లేక అజాకర్ణ అంటే అశ్వకర్ణములో కానీ లేక గోశాలల ఎందు కానీ లేక జలములో అంటే నదుల తటాకముల మొదలైనవి లేక శివాలయమునందు కానీ చేయవలేను. ఇవే పితృదేవతలకు ఉత్తమమైన స్థానములు. వారికి దక్షిణ దిక్కు ఉత్తమము. ఉపవీతమును కుడిభుజము మీది నుంచి ఎడమ చేతి క్రిందగా వేసుకొనవలేను. నువ్వులను నీటిలో తర్పణము చేయవలేను. ఖడ్గ మృగ మాంసము, శ్యామక బియ్యము, యవలు, నీవార బియ్యము, పెసరపప్పు, చెరకు రసము, తెల్లని ఫలములు, తెల్లని పువ్వులు పితృదేవతలకు నివేదించుటకు సదా ప్రశస్తములు. దర్భలు, మినుములు, షష్ఠికాన్నము, 60 రోజులలో వచ్చు ధాన్యములు, ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి వారికి ప్రియమైనవి. ఇక శార్థమునందు వర్జించవలసినవి, వాడకూడనివి వాటి గురించి చెప్పెదను. మసూరము అంటే శనగలు, నిష్పావములు అంటే బొబ్బర్లు, రాజమాషములు, కులుస్తతములు అంటే ఉలవలు, పద్మములు, బిల్వపత్రములు, అర్క, జిల్లేడి పూలు, దత్తూర, పారి, భద్ర, అఠారుష, అడ్డసరములు మరియు గొర్రె మేకపాలు నిషిద్ధములు. ధనము కోరువాడు కోద్రవము అంటే పరిగలు, ఉదారము అంటే శాలిధాన్యము, వరటము అంటే కందులు, కపిస్థము అంటే వెలగ, మథూకము అంటే కొర్రలు, అతసి అంటే అవిసెలు పితృదేవతలకు సమర్పించకూడదు. పితృదేవతలను తృప్తిపరిచిన వానిని పితృదేవతలు కూడా తృప్తిపరిచెదరు. పితృదేవతలు వారి తృప్తికి ఫలముగా పుష్టిని, ఆరోగ్యమును, సంతానమును ప్రసాదింతురు. దేవకార్యము కంటే పితృకార్యమే ఎక్కువ. దేవతల కంటే ముందు పితృదేవతలను తృప్తిపరచవలేను అని స్మృతులు చెప్పుచున్నవి. పితృదేవతలు శీఘ్రముగా ప్రసన్నులగుదురు. వారు పితరులు, కోపము లేనివారు, సాంగత్యము లేనివారు, సదా ప్రియమును పలుకువారు, సుహృదులు, శాంతులు, శుచిపరాయణులు, భక్తుల యందు అనురాగము కలవారు, సుఖమును ప్రసాదించువారు. పితరులు పర్వదేవతలు అనగా పర్వమునందు ఆరాధింపబడు దేవతలు. అవిష్మంతులు, అవిస్సునకు అర్హులైన దేవతలు అయిన వారికి అధిపతి సూర్యుడు. అతనిని శార్థదేవుడని అందురు. పితృదేవతల వంశమును అంతటిని నీకు చెప్పితిని. పుణ్యము పావనము ఆరోగ్యప్రదము అయిన ఈ అధ్యాయమును నరులు సదా చెప్పవలేను, వినవలేను. భీష్ముడు ఇలా పలికెను: ఓ బ్రాహ్మణోత్తమ, మీరు చెప్పినదంతా విని నాలో గొప్ప భక్తి కలిగినది. శార్ధకాలము దానిని ఆచరించు విధి, శార్ధము యొక్క రీతి, శార్ధములో భోజనము, పెట్టదగిన వారు పెట్టదగని వారు అయిన ద్విజులు దినమందు ఏ భాగంలో శార్ధము ప్రారంభించవలేను, ఇవన్నీ నాకు చెప్పవలేను. శార్ధములో పితరులకు అర్పించిన అన్నం వారినెట్లు చేరును, ఏ విధము శార్ధము చేయవలేను, పితరులను ఎట్లు తృప్తిపరచవలేను అనెను. అప్పుడు పులస్త్యుడు ఇలా పలికెను: పితరులకు అన్నముతో కానీ జలముతో కానీ పాలతో కానీ మరియు దుంప కూరలు పండ్లతో ప్రతిదినము భక్తితో శార్ధము చేయవలేను. శార్ధము 3 రకములు. అవి నిత్యము చేయునది, నిత్యము, నైమిత్తికము, తిథులు, పండగలు మొదలైన కాలములందు చేయునవి, మరియు కామ్యము అంటే కోరికతో చేయునవి. ముందుగా నిత్య శార్ధమును గురించి చెప్పెదను. ఇందులో అర్ఘ్యములు, ఆవాహనలు ఉండవు. నిత్య శార్ధమునకు దేవత ప్రసక్తి లేదు. పర్వకాలంలో చేయు
శార్ధమునకు పార్వణము అని పేరు. ఓ రాజా, పార్వణ శార్ధము 3 విధములు, దాని గురించి చెప్పెదను విను. ఓ రాజా, పార్వణ శార్ధములు ఎవరిని నియమించవలేనో చెప్పెదను విను. పంచాగ్ని హోత్రుడు, స్నాతకుడు అంటే గురువు వద్ద శిష్యరికం చేసి చక్కగా విద్యను అభ్యసించి విద్య పూర్తి అయిన పిదప గురువు వద్ద అనుమతి తీసుకుని వచ్చినవాడు. త్రిసౌపర్ణుడు వేదాంగములు తెలిసినవాడు. శ్రోత్రియుడు వేదములు తెలిసినవాడు. శ్రోత్రియ పుత్రుడు విధి వాక్య విశారదుడు, వివిధ రకములైన తెలిసినవాడు. సర్వజ్ఞుడు సమస్తము తెలిసినవాడు. వేదవాన్ మంత్రి మంత్రములు గురించి బాగా తెలిసినవాడు. జ్ఞానవంశ కులాన్వితుడు, చక్కని జ్ఞానము మంచి వంశము కలిగినవాడు. త్రినాచికేతుడు త్రిమధువు ఇతర శృతులు చక్కగా తెలిసినవాడు. పురాణవేత్త, బ్రహ్మజ్ఞాని, స్వాధ్యాయి, వేదములను చదువువాడు. జప తత్పరుడు, బ్రహ్మభక్తుడు, పితృభక్తి పరాయణుడు, సూర్యభక్తుడు, వైష్ణవుడు, యోగనిష్టాత్ముడైన బ్రాహ్మణుడు, జితేంద్రియుడు, మంచి శీలము గలవాడు. వీరిని పితృకార్యములందు వినియోగించవలేను. అటువంటి వారిని ప్రయత్నపూర్వకంగా సంతోషపరచవలేను. ఇక విడవవలసిన వారిని గురించి చెప్పెదను విను. పతితుడైన బ్రాహ్మణుడు, అతని పుత్రుడు నపుంసకుడైన బ్రాహ్మణుడు, పిసినారి, రోగి, అంగలోపములు గలవాడు. వీరందరినీ ధర్మాధర్ములు శార్ధకాలంలో విడవవలేను. ముందు రోజు కానీ శార్ధము నాడు కానీ బ్రాహ్మణులను పిలవవలేను. పితరులను వాయురూపులై ఆహ్వానింపబడిన బ్రాహ్మణులందు పితృస్థానమును కూర్చున్న వారి ఎందును ఆవేశింతురు. తన ఎడమకాలు వంచి వారి కుడి మోకాలు పట్టుకొని వారితో, ఆ బ్రాహ్మణులతో ఇలా చెప్పవలేను: మీరు శార్ధ సమయమునందు క్రోధరహితులు, ఆచారపరులు, చక్కగా స్నానం చేసిన వారు, బ్రహ్మవాదులను అయి ఉండవలేను. నేనును అట్లే ఉందును అని చెప్పవలేను. నిత్యాగ్నిహోత్రి పితృయజ్ఞము, పితృతర్పణాధికములు నిర్వర్తించి పిండ ప్రదానము చేయవలేను. ఇది చంద్రుడు క్షయించినప్పుడు అనగా అమావాస్య నాడు చేయు విధి. ఆవు పేడతో దక్షిణము వైపు వాలుగానున్న చోట గోశాల ఎందు కానీ జలసన్నిధిలో కానీ శార్ధము ఆరంభించవలేను. అగ్నిహోత్రి చెరువును లేదా పేలపిండి గుప్పిళ్లతో పితృదేవతలకు సమర్పించవలేను. హోమము చేయవలేను. పితృభ్యో నిర్వాపామి, పితృదేవతలకు సమర్పిస్తున్నాను అని చెప్పి సర్వమును దక్షిణ దిక్కుగా సమర్పించవలేను. నియతుడై 3 మారులు పితరుల ప్రీత్యర్థం నివేదనను అంటే ముద్దలు విడవవలేను. 12 అంగుళముల పొడవు, 4 అంగుళముల వెడల్పు కలిగిన చండ్రకర్రతో చేసిన 3 గరిటలు యజ్ఞమునకు ఉపయోగించునవి. వెండి తొడుగుతోనివి సమర్పించుకొనవలేను. హార్ని మాత్రము 12 అంగుళముల పొడవు గలది, అరచేతి ఆకారంలో ఉండవలేను. నెయ్యి మొదలైనవి వేయుటకు అనుకూలముగా ఉండవలేను. కంచుతో చేసిన ఉదక పాత్ర, మేక్షణము, హోమ సాధనము, సమిత్తు, కుశము అమర్చవలేను. నువ్వుల గిన్నెలు, నూతన వస్త్రములు, గంధము, ధూపము, లేపనము వీటన్నిటినీ అపసవ్యముగా కుడివైపునకు తీసుకుని రావలేను. వీటన్నిటినీ తీసుకువచ్చి ఇంటి ముందుకు వెళ్ళవలేను. విప్రుల పాదములను కడిగి వారి పాదములకు మరలా నమస్కరించి ఆహ్వానించవలేను. ఆవు పేడతోనూ గోమూత్రంతోనూ అలికి మండలమును చేయవలేను. విశ్వదేవులకు మండలమును సవ్యముగా, పితృదేవతల మండలము అపసవ్యముగా పూజించవలేను. అనంతరము ఆ మండలములో వారిని బ్రాహ్మణులను నిలిపి నమస్కరించి పాదములను కడుగవలేను. దర్భాసనముపై వారిని కూర్చొండబెట్టవలేను. వారు ఆచమనము చేసిన తరువాత ఆసనమునందు కూర్చొండబెట్టి మంత్రణము చేయవలేను. వారి చేయి తన చేతిలో పెట్టుకొని మంత్రము చెప్పు ప్రక్రియను అనుమంత్రమందురు. విశ్వదేవస్థానమందు 2, పితృస్థానమందు 3 లేదా విశ్వదేవస్థానములో 1, పితృదేవతల స్థానంలో 1 కూర్చొండబెట్టి భోజనము పెట్టవలేను. ఎంతటి ధనవంతుడైనను ఇంతకంటే ఎక్కువ మందికి
చెప్పకూడదు. విశ్వదేవులకు మొదలు పితృదేవతలకు తరువాత ఈ విధముగా బ్రాహ్మణులను అర్ఘ్యాదులతో పూజించవలేను. పిదప బ్రాహ్మణుల ఆజ్ఞతో అగ్నిలో విధివత్తుగా హోమము చేయవలేను. వారి వారి శాఖలను అనుసరించి సకాలముగా గృహ్య సూత్రములతోనే చేయవలేను. అగ్నోష్టమ మంత్రములతో దేవతలనుద్దేశించి దక్షిణాగ్ని వ్రేల్చి హోమం చేసి తృప్తిపరచవలేను. ఆ తరువాత నీరు చుట్టూ చల్లుతూ ఎటువంటి మంత్రములు చెప్పకుండా ఉపవీతమును ఎడమ భుజము నుంచి కుడి భుజమునకు మార్చవలేను. తరువాత పిండములను చేయవలేను. ఉదక పాత్రలో నుంచి ఉదకమును సమర్పించవలేను. ఇంద్రియ నిగ్రహముతో మాశ్చర్యమును విడచి అర్చన చేయవలేను. తరువాత ఉత్తరము నుంచి దక్షిణమునకు గీతలు గీయవలేను. ప్రోక్షణ చేసి దక్షిణాభిముఖుడై దర్భలను పరిచి ఒక్కొక్క పిండము దర్భలపై ఉంచి నామగోత్రములు చెప్పుచూ నిర్వాపణము అంటే సమర్పణ చేయవలేను. పిండ విశేషములతో మెతుకులను ఆ మీద లేప బాగులకు వారికి విదిలింపవలేను. బాగుల అగు వారికి విదిలింపవలేను. పితృదేవతలకు చెయ్యిని కడుగుకొని ప్రత్యవనేజన నిమిత్తముగా జపము చేయవలేను. తీర్థజలముతో గంధ ధూపాదులతో ఈ విధముగా అర్చించి నమస్కరించవలేను. ఈ విధముగా యోగ్యమైన వేద మంత్రములతో ఆవాహన చేయవలేను. అగ్నికి ఆ దర్భలలో ఒకటి వేయవలేను. అలాగే నీటి పాత్రలో జలమును మంత్రము చెప్తూ చల్లవలేను. అనంతరము దర్భలను అభిమంత్రించి వాటిని 2 భాగములు చేసి ఒక భాగమును పితృదేవతలకు సమర్పించవలేను. ఆ తరువాత పిండములకు ఆవాహన విసర్జనలు వనరించవలేను. పిమ్మట పిండముల నుండి కొంత భాగము తీసి ఆ అన్నమును బ్రాహ్మణులకు మొదట తినిపించవలేను. వారికి ఇష్టమైన పవిత్రములైన అన్నాది పదార్థములచే వారిని ఆరగింప చేయవలేను. వారికి ఇష్టమైనవి వడ్డిస్తూ ఆ పదార్థములను పొగడవలేను. కోపము మొదలైనవి విడచి నారాయణుని స్మరిస్తూ తృప్తిపడ్డారా అని అడిగి వారు తృప్తులైతిరని తెలుసుకొని వికర పిండమును పెట్టవలేను. ఇది అన్ని వర్ణముల వారికి పెట్టవలేను. తరువాత ఉదకముతో తిలలతో ఉదకపూర్వకముగా అన్నమును నేలపై వేయవలేను. బ్రాహ్మణులు లేచి చేతులు కడుక్కొని ఆచమనం చేసిన తరువాత వారికి హస్తశుద్ధికి నీరు, పువ్వులు, గంధము, అక్షతలు ఇవ్వవలేను. అనంతరము స్వధావచనములు చెప్పుచు పిండములపై మిగిలిన విధి అంతయు పూర్తి చేయవలేను. పిండ ప్రదానము చేసి పిండంపై స్వధావచనములు చెప్పవలేను. మొదట విశ్వదేవతలకు తర్వాత పితృదేవతలకు చేయవలేను. లేని ఎడల శార్థము నాశనమవుతుంది. బ్రాహ్మణులకు ప్రదక్షిణ నమస్కారములు చేసి వారిని పంపించవలేను. పితృదేవతలను ఉద్దేశించి దక్షిణ దిక్కుకు తిరిగి మా కుటుంబంలో దాతలు వృద్ధి పొందుదురు కాక, వేదములు వృద్ధి పొందునుగాక, సంతానము వృద్ధి పొందునుగాక, శార్థము మమ్ములను విడువకుండుగాక, అనేక మందికి అనేక దానములు చేసే శక్తి మాకు కలుగుగాక, మాకు అతిథులు లభింతురుగాక, మాకు యాచకులు లభింతురుగాక, మేము ఎవ్వరిని యాచించకుందుము కాక. ఇది అగ్నిహోత్రికి చెప్పబడిన విధానము. మరొకటి పార్వణము, అమావాస్యాది పర్వదినములలో పెట్టు శార్ధము. దీనిని అన్వాహార్యమందురు. ఈ నైమిత్తిక శార్ధము అమావాస్య యందు చేసినట్లే మిగిలిన రోజులలో కూడా చేయవలేను. పిండమును విసర్జింపచేసి ఆవులకు, మేకలకు లేదా బ్రాహ్మణులకు లేదా అగ్నిలో, నదీ జలములో కాని వేయవలేను. తన పత్ని మధ్యమ పిండమును వినయముతో తినవలేను. అప్పుడు పితరులు పుత్ర సంతానకరమైన గర్భమును ధరించున్నట్లు చేయును. విప్రులను సాగనంపునంత వరకు పిండములను తీయరాదు. పితృకార్యము ముగిసిన పిమ్మట విశ్వదేవమును చేయవలేను. ఆ తరువాత ఇష్టమైన వారితో కూర్చొని శాంత చిత్తుడై శేషమును తినవలేను. శార్ధకర్త ఆ రోజు మరలా భుజించుట, ప్రయాణము చేయుట, వాహనము నెక్కుట, శ్రమపడుట, మైథునము, స్వాధ్యాయము, కలహము, పగటి నిద్ర వీటన్నిటినీ విడవవలేను. ఈ విధముగా
శార్ధము 3 తరముల వారికి ముగ్గురికి పెట్టవలేను. సూర్యుడు కన్యారాశి యందు, కుంభరాశి యందు మరియు వృషభరాశి యందు ఉన్నప్పుడు కృష్ణపక్షంలో చేయవలేను. సపండీకరణాత్మకమైన శార్థం ఎక్కడికక్కడ చేయవలేనో అక్కడ నిత్యాగ్నిహోత్రి సదా నివేదించి పితృదేవతలకు ప్రీతిని కలిగించవలేను. ఇక బ్రహ్మ చెప్పిన భుక్తిని ముక్తిని కలిగించే సాధారణ శార్థమును నీకు చెప్పెదను. ఉత్తరాయణ దక్షిణాయనములందు విషువములందు పగలు రాత్రి సమానముగా నుండు దినములందు అమావాస్య నాడు సూర్య సంక్రమణములందు సూర్యుడు ఒక ఇంటి రాశిలో నుంచి మరొక దానిలోకి ప్రవేశించినప్పుడు అష్టకములందు కృష్ణపక్షము మరియు శుక్లపక్షములోను వచ్చే సప్తమి అష్టమి నవమి తిథులు అమావాస్య మరియు పౌర్ణమి కృష్ణపక్షంలో పౌర్ణమి యందు ఆరుద్ర మఖ రోహిణి నక్షత్రములందు ద్రవ్యము బ్రాహ్మణులు సమకూరినప్పుడు గజాఛాయనాడు వ్యతిపాత యోగము వచ్చు రోజున విష్టి వైద్రుతి వారము నాడు వైశాఖ తృతీయ కార్తీక నవమి మాఘ పౌర్ణమి భాద్రపద త్రయోదశి వీటిని తిథులందురు. ఇవి పితృపక్ష కారకములైన దినములు. ఈ దినములలో శార్థము పెట్టవలేను. ఆశ్వీయుజ నవమి కార్తీక ద్వాదశి చైత్ర శుక్ల తృతీయ భాద్రపద శుక్ల తృతీయ పాల్గొన అమావాస్య పుష్య ఏకాదశి ఆషాఢంలో వచ్చే దశమి మాఘ శుక్ల సప్తమి శ్రావణ కృష్ణ అష్టమి ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి పాల్గొన పౌర్ణమి జ్యేష్ఠ పౌర్ణమి ఈ తిథులను మన్వంతర తిథులు అందురు. ఈ తిథులలో చేసే దానములు అక్షయ ఫలమునిచ్చును. ఈ దినములలో పితృదేవతలను ఉద్దేశించి కనీసం నువ్వులు కలిపిన నీరునైనను ఇవ్వవలేను. అలా చేసిన వారికి 1000 సంవత్సరములు శార్థము పెట్టిన ఫలము లభించును. ఈ రహస్యమును పితరులు చెప్పిరి. వైశాఖ మాసములోను ఉపవాసములందు ఉత్సవములందు మహాలయములందు తీర్థములందు గోశాలలయందు ద్వీపములయందు ఉద్యానవనములందు ద్వీపములందు జన సమృద్ధము లేని గృహములయందును శార్థము జరపవలేను. పూర్వ పరహాన్నముల ఎందు ఉత్తమ శీల గుణ వంశ రూపములు గల బ్రాహ్మణుని నీ వినయముగా ఆహ్వానించవలేను. ఎంత ధనవంతుడైనను దైవ నిమిత్తముగా విశ్వదేవస్థానమందు పితృస్థానమున ముగ్గురిని లేదా ఈ 2 స్థానములందు ఒక్కొక్కరిని మాత్రము ఆహ్వానించి భోజనము పెట్టవలేను. ఎక్కువ మందిని అభిమంత్రించరాదు. విశ్వదేవులను ఎవలతోనూ పువ్వులతోనూ ఆసన పూర్వకముగా పూజించవలేను. 2 పాత్రలను తీసుకొని నీటితో నింపి వాటిని దర్భ పవిత్రములపై ఉంచవలేను. శంనోదేవీహి అని ఉచ్చరిస్తూ నీళ్లను యవోసి ధాన్య రాజస్వం అని ఉచ్చరిస్తూ ఎవలను సమర్పించవలేను. విశ్వదేవులను గంధముతోనూ పుష్పములతోనూ పూజించవలేను. విశ్వదేవాసహ అని ఆవాహన చేయవలేను. ఎవలను వారిపై చల్లవలేను. యవోసి ధాన్య రాజస్వం నీవు ధాన్యరాజువు. వరుణ దేవాత్మకపు తేనెతో కూడిన దానవు. సర్వ పాపములను నాశనము చేయుదువు. ఋషులచే పూజింపబడిన దానవు అని చెప్పి ఆ పాత్రను గంధ పుష్పములతో పూజించి అలంకరించి యదివ్య అను మంత్రముతో అర్ఘ్యమివ్వవలేను. గంధాదులను సమర్పించి పితృ అర్చనమును ఆరంభించవలేను. దర్భాసనం వేసి 3 పాత్రలను వాటిపై పెట్టి పూజించవలేను. శంనోదేవి అను మంత్రము చెప్పి అందులో నీటిని నింపవలేను. తిలోసి అను మంత్రమును చెప్పి తెలలను అందులో వేసి గంధ పుష్పాదులను అందులో ఉంచవలేను. చెక్కతో చేసినది కానీ ఆకులతో చేసినది కానీ బంగారము కానీ వెండిది కానీ చేయవలేను. బంగారముది కానీ వెండిది కానీ చేయవలేను. బంగారముది కానీ వెండిది కానీ రాగిది కానీ పితరుల పాత్ర అని చెప్పుదురు. వెండి విషయము చెబుతూ లేదా దాన్ని దర్శిస్తూ లేదా దానం చేస్తూ వెండి పాత్రతో అర్ఘ్యమును శ్రద్ధతో సమర్పించినచో అది అక్షయమగును. పితృదేవతలను ఉద్దేశించి వెండి పాత్రలో వెండితో కూర్చి ఇచ్చినది ఎప్పుడు అక్షయమే.
వెండి శివుని నేత్రముల నుండి పుట్టినందున పితృదేవతలకు అది అత్యంత ప్రియమైనది. ఈ విధముగా మత్సరము లేకుండా యథాశక్తిగా వెండి పాత్రలను సంపాదించి పితరుల స్థానంలోనున్న బ్రాహ్మణుల చేతిలో దర్భ పవిత్రమును పెట్టి యా దివ్యా అను మంత్రములను చెప్పి పితృవర్గము పేరు గోత్రములు చెబుతూ అర్ఘ్యమును ఇయ్యవలేను. పితరులను ఆవాహనము చేయుచున్నాను అని చెప్పగా బ్రాహ్మణుడు అలాగే అని చెప్పి తరువాత ఉశంతాస్వ అను మంత్రముతో ఆయాంతు పితర అను దానితో పితరులను ఆవాహనం చేసి యా దివ్యా అను మంత్రముతో అర్ఘ్యమిచ్చి గంధాదులను ఆ తరువాత ఇవ్వవలేను. ఉత్తరీయమును దర్భలతో కూర్చి ఇచ్చి మొదటి నుండి సంశ్రయము పాత్ర క్రింద వేసిన దర్భలను కూడా చేర్చి పితృపాత్రలో ఉంచి అర్ఘ్యమిచ్చిన దానిని ఉత్తరముగా ఉంచవలేను. పితరులకు స్థానమైతివి అను అర్థము గల వాక్యము పలికి వారికి ఉత్తరముగా నుంచి వడ్డన చేయవలేను. అందులో కూడా ముందు అగ్నికార్యము గావించి 2 చేతులతోనూ పాకాహరణము చేసి వడ్డించవలేను. ఉశంతత్వ అను మంత్రముతో సలక్షణములైన కూరలతో పెక్కు భక్ష్యములతో పెరుగు పాలతో అన్నమును ఆవినీతిని పంచదారను కూర్చి వడ్డింపవలేను. అట్టి పదార్థము పితృదేవతలకొక్క మాసము సంతృప్తి కలిగించునని బ్రహ్మ చెప్పెను. చేప మాంసంతో పెట్టినచో 2 మాసములు, జింక మాంసంతో 3 మాంసములు, వంటె మాంసంతో 4 మాసములు, పక్షి మాంసంతో 5 నెలలు, వరాహ మాంసంతో 6 నెలలు, లోహ మృగ మాంసముతో 7 నెలలు, మేక మాంసంతో 8 నెలలు, పురుషత మాంసముతో 9 నెలలు, వరాహ మైషముల మాంసము 2 కలిసి 10 నెలలు, జింక తాబేలు మాంసములు 2టితో 11 నెలలు, ఆవు పాల పాయసంతో సంవత్సర కాలము పితరులు సంతృప్తులగుదురు. సూకర మాంసముచే 15 నెలలు, ఖడ్గమృగ మాంసముతో 12 సంవత్సరముల కాలము తృప్తులగుదురు. కాలశాఖము ఖడ్గమాంసము అనంతకాలము తృప్తి కలిగించును. ఆవు పాలు, పెరుగు, తేనె కలిపిన పాలు, పాయసము పితరులకు సమర్పించినచో అక్షయకరమైన తృప్తిని పొందుదురని పూర్వము పితరులు చెప్పిరి. పితృకార్యంలో పితృ సంబంధమైన వేదమంత్రములను చెప్పవలేను, పురాణములను చెప్పవలేను. బ్రహ్మ, విష్ణు, సూర్య, రుద్ర, ఇంద్ర, ఈశ, సోమ, పవమాన సూక్తములను యథాశక్తిగా చెప్పవలేను. బృహద్రాధాంతరము అందులో జ్యేష్ఠ, సామ, రౌరవము, శాంతికాధ్యాయము, మధు బ్రాహ్మణము, మండల బ్రాహ్మణము, ఇంకను తనకు బ్రాహ్మణులకు ప్రీతికరమైనదంతయును పఠింపచేయవలయును. పితరులకు పరమ ప్రీతికరమైన భారతమును పఠించవలేను. బ్రాహ్మణులు భోజనము చేసిన తరువాత భోజన పదార్థములు ఉదకము, అన్న భక్ష్యాదులు శ్రద్ధతో తెచ్చి నేలపై పరిచి మా కులములోనున్న అగ్ని దగ్ధులు అయిన వారు కానివారు నేను సమర్పించిన వాటితో గొప్ప తృప్తిని పొందెదరుగాక. తృప్తులై పరమగతిని పొందుదురుగాక. తండ్రి లేనివారు, తల్లి లేనివారు, బంధువులు లేనివారు, స్నేహితులు లేనివారు వారి తృప్తి కోసం అన్నమును భూమిపై పరిచితిని. వారు ఎక్కడ ఉన్నను వారికిది చేరును కాక. సంస్కారము లేకుండా చనిపోయిన వారికి, కులమందున్న యోగులకు, ఉచ్చిష్ట భాగ ధ్యేయులకు, ఉచ్చిష్టము తమ వంతు భాగముగా కలవారికి దర్భలందు వికారమును సమర్పించుచున్నాను. వారు దీనితో సంతృప్తులయ్యారని గ్రహించి ఉదకం ఇయ్యవలేను. ఆ పైన విప్రునిచే గోమయ గోమూత్ర జలముచే అలుకబడిన చోట యథావిధిగా దక్షిణాగ్రములుగా దర్భలు పరిచి పితృయజ్ఞంలో వలె సర్వవర్ణ విధానముగా చేయవలేను. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.